అందరికీ హలో. వెజ్ కర్రీలోకైనా నాన్ వెజ్ కర్రీలోకైనా ఏ కర్రీలోకైనా ఒకటే మసాలా వాడుకునేటట్టుగా చేసుకునే మసాలా. ఈ ఒక్క మసాలా ఉంటే చాలు, ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి వేడెక్కిన తర్వాత లవంగాలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవైతే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. దాల్చిన చెక్క హాఫ్ గిన్నె, లవంగాలకి హాఫ్ గిన్నె దాల్చిన చెక్క, ఇవి కూడా ఒకసారి కలుపుకోవాలి. మరాఠీ మొగ్గ ఒక పావు గిన్నె అయితే తీసుకున్నాను. అనాస పువ్వు ఇది కూడా హాఫ్ గిన్నె అయితే తీసుకుని వీటినన్నిటిని ఒకసారి అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో జాపత్రి, ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి, వీటిని పక్కకైతే తీసుకోవాలి. అదే బాండీలో ఏ గిన్నెతో అయితే తీసుకున్నావో ఆ గిన్నె ధనియాలు నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో అరగిన్ని మిరియాలు ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందుట్లోనే 2 బిర్యానీ ఆకులు వేసి ఇవన్నీ ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇవైతే చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే ఇందుట్లోనే యాలక్కాయ కూడా వేసుకోండి. ఇలా బరకగా అయితే పట్టుకుంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది.